ముళ్ళు పాడుగా మెత్తడి జాగాలనే కూర్చింది. తీస్తే అసలే అత్తలేదు. మెల్ల తీసుకోరా. అత్తలేదా అమ్మ? మెల్లగానే తీత్తన్నా. గట్టి గుచ్చకు మళ్ళా పాయజన్ అవుతుంది. ఓటి పోయి ఓటి అవుతుంది. అవసరమా? ఇంకా మన అగ్నిప్కి వేసుకున్నా కానీ వచ్చుకోవచ్చు. సులుకు సులుకు కొడుతుంది ఈ జాగాల. అది ఒకసారి దాన్ని మంచిగా తీసిన తర్వాత ఎద్దుతాయి సరే కదా. ఆ రసీను పొలం మొక్కన పోయొచ్చినావురా. గొర్రు అరిగిటమే ఇక్కే పోయొచ్చింది అమ్మ. మన దిక్కు గొర్రెలేం రాలే. తాపుకోసారి చూసుకుంటుండాలి బిడ్డ. అవి గొర్రు కదా, ఎప్పుడు వచ్చేది తెలియదు. అయితే కానీ పొలం ఎట్లున్నదిరా? మంచిగానే అంటే ఆడిన తీడిని తెరబడుతుంది అమ్మ. అయ్యో ఎట్లరా? మందు కొట్టాలి కదా మరి. కొక్కరికుంట మహేష్ నాకు చెప్పిన అచ్చి కొడతా అన్నాడు. అవునా, సరే మరి. ఎప్పుడో మరి చెప్పాలి జల్లి. చెప్పిన ఎల్లుండి వస్తా అన్నాడు. సరేరా. ఆయనకి రేపు ఏమో పని ఉందట. ఏమైంది అత్తమ్మా? అటుకులు మర్రేసిన తిందులే. మర్రేసినవానే? సరే, కాలేజీలో అడకచ్చుకొని తింటా. సరే, నేను తీసుకొస్తా. తేయే తీసుకొస్తానా? ఇక పట్టు. బాగానే పోసినావు కదా. నేను పోసిన గిన్నె ఇవి బాగాట. గాయను కూడా తినకుంటే ఎట్లా అయ్యా నువ్వు? అందుకే నన్ను పోయపోయాను. మేము తింటాం కానీ నువ్వు అయితే తిను. ఎట్లున్నాయి అత్తమ్మ? మంచిగా ఉన్నాయా? మంచిగానే ఉన్నాయి. కాకపోతే గింతంత ఉప్పు ఎక్కువ అనిపిస్తాను. ఉప్పు ఎందుకు ఎక్కువ వేసినవే మాలతి? అమ్మకు బీపీ ఎక్కువ అవుతుంది తెలిసేనాయే. ఓ దానిలో ఎక్కువ అవుతుంది, దానిలో తక్కువ అవుతుంది. ఇక ఏం చేయాలో భరించుకుంటున్నా. అయితవా తీయరాదురా, దానికి ఏమెరక. ఇంకెప్పుడు నేర్చుకుంటదే అమ్మ? నువ్వు అట్లా గౌరవం చేయకే. అబ్బా అట్లానా? అంటే ఎన్ని రోజుల నుంచి మంచిగా తింటానా బావా? ఒకటి ఎక్కువ ఎత్తాను, ఒకటి తక్కువ ఎత్తానా? నీ సంగతి ఆగు. అప్పటికి వస్తావు కదా చెప్తా. ఆడ అట్టేనే అంటాను తీయరాదే. నువ్వేమంటావు అని. నేను కూడా అట్టేనే అంటాను అత్తమ్మ. ఓ అమ్మ, నువ్వు అట్లా గౌరవం చేస్తుంది అట్లనే అవుతుంది. కోడల్ని కొంచెం భయంలో పెట్టుకోయే. రోజు నేను మంచిగా అంటి పెట్టిన కొద్దీ నా వంటలకి వంకలు పెడతాను కదా బావా. అయితే ఈ కాంచెలు నువ్వే అండు, నిన్ను చూసి నేర్చుకుంటా. ఓ బుజ్జి, నువ్వు ఆగరాదే. ఆడ అంతకే నువ్వు ఇంతకే ఉత్తుత్త మాటలకే ఓ బాగా అల్లించుకుంటారు. ఓడా నీకు ఉండ బుద్ధి కాదా? సపడే ఉండు. దాని రేషన్ చూడే. దాన్ని నేనేమన్నా అన్ననా? ఇప్పుడు ఓ కోపానికి వస్తుంది. మాట అంటే తప్పుంది. బుజ్జి నువ్వు ఆగే. అని మాటలు నువ్వేం పట్టించుకోకు. విన్నావా? అయ్యో, కోపానికి వచ్చినప్పుడు ఓ మాట అంట. పడితే ఏమైతుంది దానికి చెప్పు. అది ఏమన్నదంట? నువ్వు గంతగానే కొడతాను మరి. అది నమ్ముకుంటున్నా వాటి నీకు అది కూడా కనబడతలేదా? సరేది, ఎవరినన్నా నాదే తప్పు. అది నా బుద్ధి అయితే లేదు. ఉప్పు ఎక్కువైంది. ఇక్కడ పర్సు ఉంది తేపో టీవీ కాడ. నేను దుకాణం అమ్మకం పోయేస్తా. గోళీలు వేసుకున్నావా అమ్మ? మా వేసుకుంటా వచ్చినాక. మొన్న గట్లనే కొక్కరికుంటే కొమరయ్య తాత గోళీలు వేసుకోకుంటే మెడనరాలు తెగినాయి. వేసుకోవాలనే చెప్తినవు. వేసుకుంటా. ఇంకా దుకాణంకి వెళ్ళి పోయేస్తా. మాలతి అరిగినట్టుంది. దాన్ని నింపు తిరగేయాలి. మాలు, ఏం చేస్తాను వదిలే? బీడీలు కట్టలు కడతాన్నా. అవునా, పని జల్దినే తీరినట్టుంది కదా. చెప్పనే తీరింది. వంటలు అయినాయా మరి? అయినాయి. మా కోడలు చెప్తాను వంట చేసింది మా కోడలు. తిన్నారా మరి? తిన్నా. అన్నిటి వేయండు. అన్న నీలబండి. ఇగో మొన్నటి పైసలు ఇచ్చి పోతానని వచ్చిన. అయ్యో దెంకపోతానవా పైసలకు? గట్లా కాదు గాని దుకాణంకి వెళ్ళి వచ్చిన. అబ్బా ఇచ్చిపోతే బుట్టిపోతాయి కదా అని వచ్చిన. మరి ఇక లేదు, పోయినాక తింటా. ఇక మా కోడలు అటుకులు మర్రేసింది, అయితే బుక్కేడానికి బుక్ వచ్చిన. టిఫిన్ చేసినవా? లెక్క పెట్టుకో. పెడతాగు. తిర్రమర్ర మర్త పెట్టుకొని వచ్చినావు. ఇగో ఎట్లున్నాయో అట్లనే పెట్టుకొని వచ్చిన. ఇంట్లో ఇక తీయలే. సరే తిందే. ఇంకా
ఏం కూర అండింది మీ కోడలు? ఏ లేదబ్బా పోయినాక చెప్తా అదే అంటుంది. అదే ఆమెనే అంటుందా? ఏమైందబ్బా గ్రూపులో మొన్న మీ కోడలు ఉండు అంటే ఉండానన్నారట, ఏమైంది? అందరూ ఆధార్ కార్డులు ఇచ్చిర్రు, అందరూ ఫోటోలు ఇచ్చిర్రు, ఉండరా మీరు గ్రూపులా? ఏ లేదబ్బా ఆ రోజు అది లేదు. మా కోడలు వచ్చిన తర్వాత ఇస్తానే సపడేకున్నా. సరేగా నీ గ్రూపులో మంచిగానే ఉంటుందా? మంచిగానే ఉంటది. మా కోడలే మా బావ కోడలు లీడరు ఉన్నారు, మంచోళ్ళే ఉన్నారు. ఒక్క మనిషి తక్కువ ఉందని మీ కోడలు నుంచి అన్న గట్ల. ఇవో నాకు తెలియదు, అది నేను గంతకే అడుగుతాను గ్రూప్ అంటే ఎట్టుంటది. ఆధార్ కార్డు జిరాక్స్ 2 ఫోటోలు ఇస్తే సరిపోతది. రేపన్నెల్లు నన్ను ఇస్తా. ఇక వచ్చింది అది ఇస్తా. సరేనా మరి లేట్ అవుతాను పోతా. సరే పోయి దుకాణంకే పోతా. పోయిరా. అవ్వ నీ బాంచనే. మాలు మాలు ఏందే ముఖమంత అట్లు పెట్టినవు? నాతోటి మాట్లాడవా? నేను నీతో ఎందుకు మాట్లాడాలి బావా? నాకు వంటలు చేయత్తలేదు కదా. మంచిగా వంటలు చేయొచ్చిన వాళ్ళతో మాట్లాడుకోపో. ఓహో నువ్వు దాని కలిగినవా? అట్టిగానే జోక్ చేసిన కంతే. కమ్మ తీయ తినుకుంటా నాకు అండత్తలేదు అంటే అలగకుంటా ఏం చేస్తారు? నాలుగినప్పు నేను నీ మొగన్ని కాదే, చిన్న మాట కలుగుతావా? నేను నీకు బోరు కొట్టినా గానీ పిసదానా జోకులన్న విషయాలు జోకులన్న తీసుకోలే గాని నువ్వు మాట్లాడుకుంటే నేను ఉంటానా? లక్షల కోట నైనా ముద్దన ఆడుకుంటా నవ్వు ఒకసారి. గట్లా కాదు గాని నువ్వు అత్తమ్మ ముంగట ఎటు పడితే అట్లా మాట్లాడతావు, ఏమనుకుంటావు చెప్పు? మా అమ్మ ఏమనుకుంటది? ఏమనుకోదు. మనం మాట్లాడుకుంటుంటే అది నవ్వనే పట్టే, దానికి తెలియదా? నాతో మాట్లాడు బంగారం. మాట్లాడతావా మాట్లాడవా? అవ ముంగట చేసేది చేసుకుంటా సాటుకు వచ్చి బతిమలాడతాడు. నీతో ఏం మాట్లాడపో. అట్లా కాదే, ఏదో కోపం వచ్చినప్పుడు 4 మాటలంట. ఇగో రోజు పొద్దుకి నీకు మిర్చీలు తెత్తా కదా, ఇలా మళ్ళీ పూలు తెత్తా. మీ అమ్మ వస్తుంది. ఏం కత్తి అత్తలేదు కదా. అరే అత్తమ్మ వస్తుంది, ఏమనుకుంటా చెప్పు? నవ్వు. ఈ సోకులకైతే ఏం తక్కువ లేదు. మాలు నేను ఒకటి అడుగుతా, ఇత్తవా? ఏంటిది? ఏంటిదారా నీకేం తెలియదు? హే ఊకో బావా, నీకైతే ఎప్పటికీ అదే దాస. నేను పోతాన్నా. మాలు సీను సీను ఏం చేస్తాను? మామ ఏందే? ఏం చేస్తాను అంటన్నా? అన్నం తింటాను బుక్కడంతా పువ్వు వేసుకున్నా. నువ్వు వచ్చే వరకు నోటికాడు బుక్ ఎత్తి కొట్టుకున్నట్టాయి. ఏం పని చెప్పే? మరే నేను కూకుంటా గానీ నువ్వు తీర్పు. ఎందుకే? నువ్వు రానే అత్తివి. నా ఆకలి చచ్చిపోయింది గాని ఏం పని చెప్పే? పొలం కాడి మోటార్ కాలిపోయింది, మీది గుంజేస్తాం. అబ్బా నీ మోటార్ చల్లగుండా ఇప్పుడే కాలిపోయిందా మామ? గీ ఎండ పూటకి ఏం పోతామే మామ? అప్పటికి పొద్దుంజాములో పోదంతి. నాకు కొంచెం పని ఉందే, నేను రాను, ఏమనుకోకు జరా. సరే మరి నేను వెళ్ళిపోతా. సరే. ఇక చెప్పు నీ సంగతి. అటో ఇటో చేసి నిన్ను సలవడ కొడితే ఆయన ఇప్పుడే వచ్చే. ఆయనకు ఏం కావాలన్నట? అలా పొలం కాడ మోటార్ కాలిపోయిందట, బావిలోకి వెళ్ళి మీదకి ఎక్కుదాం రారా అని రమ్మంటాడు. ఆయనకి ఇప్పుడే తీరిందా? ఆయనకేం పని లేదు, నాకేం పని లేదు. మరి పోతే అయిపో కదా మోటార్ గుంజ. మరి ఇవే మాటలు, నిన్ను విడిచిపెట్టి మోటార్ గుంజ పోతా అని. అబ్బో నా మీద గంతగాన ప్రేమ ఉంటే మంచిగా ఉండు. నాకెందుకు లేదా ప్రేమ? నీ మీద పొచ్చడున్నది. మాలతి ఇవాళ నువ్వు మస్తు అందంగా ఉన్నావు తెలుసా? బిస్కెట్లు వేసిన కాడికి మాదాలు అంతే. బయటికి పోదాంపా, మీ అమ్మ వస్తుంది. బిస్కెట్లు వేసుడేంటే?
ఇంతకు ముందేమో మా మామ వచ్చే, మళ్ళీ ఇప్పుడేమో మా అవ్వ వస్తుంది. ఇక ఎప్పుడే మాదాలు అంతి అంటే ఆవిడ పంట లేవడు అన్నట్టు మాట్లాడుతూ. అట్లా కాదేమ్మా, నా మీద ఇంకా కోపమేనా నీకు? అరే మీ అమ్మ అత్తదంటే చెప్తి నువ్వు. గట్లా కాదే, ఎప్పుడు గింతే. అట్లా ఎందుకు ఎత్తవే? నా బాధ అర్థం చేసుకోరాదు. సరే ఇగో మీ అబ్బాయి తెచ్చిందా? నిందా ఆగమెందుకే చెప్తేనే నేను తొందర మాట్లాడుతుంది. అప్పటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా అత్తమ్మ అత్తది అని. ఛీ, అద్దు సీను అంటే వింటానవా? నీకేం కాదు బావా, అత్తమ్మ ముంగట నాకు ముఖం ఉంటదా? ఇగో అమ్మ, నాకు పని ఉంది, నేను బయటకు వేస్తానే. ఏమైందే బుజ్జి? ఆడెటు పోతాండే? అది ఇవ్వరిదాకా ఇంకా సత్తే మామ వచ్చిండు అత్తమ్మ, అటే వేండు కావచ్చు. అడుగు పోతే ఓనీతి గాని బుజ్జి, ఇప్పుడైతే అంత మంచిదే కదండి. అత్తమ్మ మరి నా సంగతి ఏంది? మీ ఏంటి అత్తమ్మ? నేను ఇట్లనే ఉండన్నా? నేను నన్ను నానమ్మని చేయరా? నాకు మనవన్నో మనవరాలు అయితే అలా ఎత్తుకొని అంటే ఆడిపించుకుంటుంటా. మీ జోలి కూడా రాను కాదు. సరే అత్తమ్మ. దేవాది దేవత మూర్తులారా, నా ఇంటి దేవుళ్ళారా, నాకు మనవన్నో మనవరాలు అయితే నేను ఆనందపడుకుంటా. నా ఇంట్లో పోషవతల్లారా మైసవతల్లారా అన్ని దేవుళ్ళ దగ్గర తీసుకొచ్చే వాళ్ళకి పురుడు చేస్తా, ఎంటికలు తీపిస్తా. నేను మాలతికి నీళ్ళు తాగిపియంగా మా అమ్మాయి చూసింది, ఏమనుకుందో ఏమో, అందుకే సప్పుడేకి తలబడ్డా. నాకు ఏం మంచిగా అనిపించలేదు. ఈవిడ అత్తాను ఇంతవరకు రాకపోయే, వాడు వెళ్తూనో రాకపోయే, నా మోటార్ బాయిల్నే పోతుందా? మాలతి నీ అందం అడివైపోను, ఇలా నిన్ను చూసి నాకనేనైపోను, మాలతి నీ కోపం సిత్తడిపోను. అగో ఈ మామ బాయి కాడికి పోతా అన్నాడు, అట్టుగానే కూర్చున్నాడు. పోలేడా ఏంది? అగో ఏందే మామ, మోటార్ ఖరాబ్ అయింది, మోటార్ గుంజుతా అంటివి, మళ్ళీ ఇన్న కూర్చున్నావు. అయ్యో రమేష్ అత్తాని రాలేదు, రాని కొరక చూస్తున్నా. ఓ మరి ఇంకెప్పుడు వస్తాడా? ఎండ కొట్టి పాడైతుంది. ఇక అదే అత్త అన్నాడు, రాలేదు, అని కొరక చూస్తాను. మనం పోతాం పోరా అంటే అన్నం తింటానా రాను అంటివి. అరే అన్నం తినుడు కాదే మామ, నీకు తెలియంది ఏముంది? నాకు కొత్తగా లగ్గమాయే, ఇంట్లో ఎవరు లేరని మా పొలతో 4 ముచ్చట్లు పెట్టి తొవ్వకు తెచ్చే వరకే ఆయనతో నా మోటార్ కాలిపోయిందని ఆయనతో ఇక్కడ కాకుంటాయి. ఇక ఏం చేయండి? నాకేం ఏర్పడరా, మీరు ఇంటికాడ ముచ్చట పెట్టుకుంటున్నారు మీరు అని. నాకేం ఏర్పడగా మోటార్ ఖరాబ్ అయింది, గుంజుతాం పని వచ్చిన. ఏ ఊకుండే మామ, పూర్తిగా చిన్న పోరని చేసినట్టు చేస్తావు. అయితవే గాని నీ మోటార్ కాలబడ్డదేమో, పోయి గుంజుతాం పనాడు. ఇక మళ్ళీ ఇంత కలబోటన్నా ఓపియాడు, మాటలకే ఉన్నావు. అయ్యో అత్తమ్మ, నువ్వెందుకు దోమతాను? నీ దోమకు పోదునా? ఎందుకు తీ బిడ్డ, నేను దోమతా గాని. సీనుగా లేచి నన్ను లేపపోయిన పొలం దాకా పోయేస్తాడు. లేచినాక మా పోతాడు. అత్తమ్మ సరే నువ్వైతే దోము, నేను ఆకలి ఊడ్చుకత్తా. ఊడ్చుకరా. అవుగాని అత్తమ్మ, నీకు చెప్పుడు మర్చిపోయినా. ఏంటిదే? జుంజోల్లా రమేష్ మామ లేడా? అలా బిడ్డకు చెవులు కుట్టిస్తారట, భోజనానికి రమ్మన్నాడు. సరే, మీరిద్దరు కలిసి పోయిరారి, సీనయ్య లేపు. సరేనా? అయ్యో అత్తమ్మ, వాళ్ళు ఎవరో నాకు తెలియదా, కొత్త అనే కదా. నువ్వన్నా నీ కొడుకన్నా వేరారి.
అయ్యో గట్లంటే ఎట్లనే అత్తే పోతానే కదా అందరికి తెలిసేది. నువ్వు నాడు ఇద్దరు కలిసి పోయిరా పోరి బిడ్డ. పో పో పోయి అన్ని బిర్యానీ లేపో పో. నేను ఉడతా ఆడ పెట్టుపో. సరే తీ అత్తమ్మ, పోయి అత్తం తీ. ఓ బుజ్జి ఏమైందే కక్కుతాను? ఏమైంది ఓపల్లా? రాత్రి తిన్న అరగలే? ఇటు చూడు ఏమైంది బిడ్డ గట్ల కక్కుతాను? ఏమైంది? నువ్వు నానమ్మ అవుతాను. ఏమైందమ్మా? అరే సీను నువ్వు నాన్న కాబోతున్నావురా. నేను నాన్న కాబోతున్నా. నిజమా? మాలు నాకు ఎంత సంతోషంగా ఉందిరా. దేవాది దేవతలారా నా కోరిక తీర్చిర్రు అమ్మా. నాకు మనవరాలు రాబోతారు. వెల్కమ్ టు విలేజ్ కామెడీ మిక్స్. చూసిరు కదా మా వీడియో, గమ్మతుంది. తీరుతీరైన ముచ్చట్లు మాట్లాడితే మస్తు నవ్వుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మా విలేజ్ కామెడీ మిక్స్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను మాత్రం గట్టి క్లిక్ చేయండి. గట్టి కొట్టుర్రి. మర్చిపోకుండ్రి. Thank you. Bye bye.